మరి ఈరోజు నిరుద్యోగుల గురించి మరి ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తూ ఉన్నారు. అంటే 10 ఏళ్ళు మీ చేతిలో అవకాశం ఉంది, 10 ఏళ్ళు మీకు కావాల్సినంత టైం ఉంది, అయినా మీరు చేయలేదు, నిర్లక్ష్యం చేసిర్రు, ప్రజల్ని అన్యాయం చేసిర్రు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎగ్గొట్టిపోయారు, మహిళలకు అభయహస్తం డబ్బులు ఎగ్గొట్టిపోయారు, పేదలకు ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి 1,00,000 ఇల్లులు కూడా కట్టియలేదు. ఇవాళ మేము లక్షలాది ఇల్లులు ఏ ఊర్లో పోయినా ఇందిరమ్మ ఇల్లులు చూస్తే వాళ్ళు కళ్ళల్లో ఈ బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకుంటా ఉన్నారు. అందుకనే రాష్ట్రంలో అశాంతి సృష్టించాలి, రాష్ట్రం వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అణచివేతనే ఆయుధంగా ఎంచుకొని ఎక్కడ ఏ చిన్న గొంతుక వినబడ్డా మరి తొక్కిపెట్టి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈరోజు ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో సంయమనంతో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటున్న నాయకుడిని పట్టుకొని కేటీఆర్ అహంకారపూరితంగా ఎలా మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏళ్ళ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి మొదలై సీఎం దాకా జైలు జీవితాలు కానీ, పోరాటాలు కానీ, కష్టాలు కానీ ఒంటరిగా ఎదుర్కొని ఈరోజు నాయకుడిగా ఎదిగిండు. ఆయనను చూసి ఓర్వలేక మీరు మీ స్వయం ప్రకటిత మేధావితనం కూడా పనికిరాలేదు, మీ స్వయం ప్రకటిత ఇంజనీరింగ్ తనం పనికిరాలేదు, మీ స్వయం ప్రకటిత వారసత్వం పనికి రావట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ మీద లేనిపోని గెలిచిన మా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే రోడ్ల మీద ధర్నాలు మొదలుపెట్టారు. అరే ఎంత విచిత్రం అంటే 10 ఏళ్ళు మీరున్నారు, 10 ఏళ్ళు మీరు నిర్లక్ష్యం చేసి అన్ని వర్గాలను ఈరోజు వెంటనే ఇవన్నీ ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంది. కానీ ఇవాళ మీరు చేసినటువంటి అప్పుల కుప్ప, వాటికి వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మీరు నెలకొల్పిపోయినారు.